హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మునుపటి వీడియోలో మనం అసలు ఓవెన్ పైన బేసిక్ పార్ట్ల గురించి ఊరికే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఓవెన్ ఓపెన్ చేసాం, అయితే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి, పార్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ముందు ఓవెన్లో ఏం పార్ట్లు ఉంటాయి అనేది తెలుసుకున్నాం. మెయిన్స్ కార్డు వీటి గురించి చెప్పాను కదా, తర్వాత ఇక్కడ వరకు బయట ఉన్న వరకు చెప్పాను. ఇప్పుడు మనకి దీంట్లో ఉండేది ఫస్ట్ ఈ మెయిన్స్ కార్డు ఎక్కడికి వెళ్ళింది. ఇదిగోండి, మెయిన్స్ కార్డులో ఫేస్ న్యూట్రల్ వైర్లు ఇక్కడికి వచ్చాయి. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న బోర్డు ఉంది ఫ్రెండ్స్. ఇది పవర్ బోర్డు, అంటే దీంట్లో సప్లై వచ్చి మనకి ఈ సప్లై దీంట్లోంచి బయటికి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఈ బోర్డులో ఏముండదు, దీంట్లో ఫీజ్ క్యారియర్ ఉంటుంది. ఇది మనకి 20 ఆంప్స్ ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి 20 ఆంప్స్ ఫీజు ఉంటుంది. ఎప్పుడన్నా ఓవెన్లోకి అసలు సప్లై రాకపోతే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఈ ఫీజు ఫ్రెండ్స్. ఈ ఫీజు చెక్ చేసుకోవాలి ఫస్ట్. మనకి ఈ ఓవెన్లో సప్లై కనుక రాకపోతే ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫీజు చెక్ చేసుకోవాలి. ఈ ఫీజు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీటర్ ఉన్నవాళ్ళు ఇదిగోండి ఫ్రెండ్స్, మల్టీమీటర్ ఉంటే కనుక మనకి మల్టీమీటర్ డిజిటల్ మీటర్ ఇది ఏదన్నా ఒకటి ఉంటే దీన్ని బజర్లో పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు. ఈ రెడ్ పిన్లు ఇలా చెక్ చేసుకుంటే మనకి బీప్ సౌండ్ వస్తే ఫీజు బాగున్నట్టు ఫ్రెండ్స్. ఈ ఫీజు ఓకే, బాగుంది. ఇలా రాకపోతే పోయినట్టు. లేదంటే ఇంకోటి మనకి చిన్న ఇలాంటి చెక్ చేసుకుంటానికి ఒక టెస్ట్ లాంటివి కూడా వచ్చినాయి, తక్కువ రేటు 30 రూపాయలు అలా. అది కూడా 2 బ్యాటరీలతో బీప్, అది మామూలుగా మనకు లైట్ వెలుగుతుంది, అది బీప్ సౌండ్ ఏం రావు. ఆ టెస్టులు కూడా వచ్చినాయి. అవి మీటర్ లేని వాళ్ళు అది ఒకటి కొనుక్కుని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి ఫస్ట్ ఫీజు ఉంటుంది. ఈ బోర్డులో మనకేంటంటే ఇదిగోండి ఫ్రెండ్స్, మెయిన్స్ కార్డ్ వైర్లు ఇక్కడికి వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ బ్రౌన్ వైరు, బ్లూ వైర్ ఉన్నాయి కదా, ఈ బయటికి సప్లై బయటికి వెళ్తాయి. ఈ 2 వైర్లు సప్లై బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఇక్కడ ఆ ఫీజు చెక్ చేసాము. ఆ తర్వాత మనకేంటంటే ఫీజు చెక్ చేసిన తర్వాత ఇవ్వండి, ఈ 2 పాయింట్ల నుంచి దీనికి ఏసీ సప్లై వస్తుందో లేదో మామూలుగా దీనికి చూసుకుంటే మనకి ఇన్పుట్ 220 to 230 వాట్స్ ఇన్పుట్ వస్తుంది. ఈ సప్లై మామూలుగా ఏంటంటే మనకి ఈ బోర్డులోకి, ఇక్కడ మనకు పీసీబీ బోర్డు ఉంది, పీసీబీ బోర్డులోకి వెళ్ళాలన్నమాట. ఇవి వెళ్ళడానికి ఏంటంటే మనకి సేఫ్టీకి ఏం చేస్తాడంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఒకటి వేస్తాడు. ఇది థర్మల్ ఫ్యూజ్ అనమాట. ఇది అంటే థర్మల్ కట్ ఆఫ్ అనమాట. అంటే మనకి ఇది ఓఎల్పీ లాగా పనిచేస్తుంది, అంటే ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అనమాట. ఈ ఓఎల్పీలా పనిచేస్తుంది. అంటే టెంపరేచరు మినిమం, అంటే మనకి మినిమం టెంపరేచర్ రావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తే ఇది ట్రిప్ కట్ ఆఫ్ అయిపోద్ది, అంటే కాలిపోద్ది అనమాట. ఇలా 2 ప్రొటెక్టర్స్ వేస్తాడు. ఏంటంటే ఒకటి ఓవర్లోడ్, అంటే ఈ టెంపరేచర్కి ఈ మ్యాగ్నెట్రాన్ వల్ల కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ వల్ల కానీ ఏదన్నా ఓవర్ హీటింగ్ వస్తే ఈ కట్ ఆఫ్ అయిపోవడానికి బోర్డులో షార్టేజ్ అయితే ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ గ్రిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఏమన్నా షార్ట్ అయినా ఇది షార్ట్ ఏదన్నా అయితే కనుక ఇది పోద్ది. ఒకవేళ ఈ మ్యాగ్నెట్రాన్, ట్రాన్స్ఫార్మర్, పీసీబీలు ఏమైనా షార్టేజ్ అయినా అది వీటి వల్ల ఏమన్నా ఓవర్ హీటింగ్ వస్తే దీనికొకటి వేస్తాడు ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇక్కడ ఉండేది ఏంటంటే ఇక్కడ బల్బు ఒకటి ఉంటుంది. ఇది బల్బు. ఈ బల్బు మనకి డోర్ ఓపెన్ అయినప్పుడు మనకి ఆ బల్బు వెలుగుతుంది. డోర్ క్లోజ్ చేస్తే మనకి ఆగిపోయిద్ది. అలా మనకి బల్బు ఒకటి ఉంటుంది. ఈ హీట్ మామూలుగా మనకి పవర్ బల్బు ఒకటి వేస్తాడనమాట, అంటే మనం ఆ పదార్థాలు తీసుకోవడానికి. అది ఈ బల్బు పోతే మా లోపల లైట్ వెలగదు ఫ్రెండ్స్, అంతే. తర్వాత మనకు ఉండేది ఇంకా ఇక్కడ బల్బు ఒకటి. తర్వాత ఏంటంటే మనకి డోర్ స్విచ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి డోర్ స్విచ్లు. ఈ స్విచ్లు ఇప్పుడు దీనికి ఏంటంటే సప్లై వస్తుంది, మనం ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. ఇలా 2 వేరువేరుగా ఉంటాయి మనకు. ఇప్పుడు అవి కూడా ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఈ పెద్ద ఏం లేదు, న్యూట్రల్ టెస్టర్ ఉంటుంది, దాంతో కంటిన్యూటీ టెస్ట్తో అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇదిగోండి మీటర్తో అన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మనం ఈ 2 పెట్టాం. ఈ 2 ఇదిగోండి, దీనికి ఒక పోల్ ఇచ్చాం.
ఇది ఒక పోల్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్. ఇచ్చినప్పుడు మన కంటిన్యూటీ లేదు, మనం నొక్కినప్పుడు అది కంటిన్యూటీ వచ్చింది. బీప్ సౌండ్ కూడా వస్తుంది మనకి, బీప్ సౌండ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇది నొక్కితే ఆను, వదిలితే ఆఫ్, నొక్కితే ఆను, వదిలితే ఆఫ్ అనమాట. అది మనకి ఇలా పనిచేస్తూ ఉంటుంది. ఇది నొక్కినప్పుడల్లా ఆను ఆఫ్, ఆను ఆఫ్ అని. అంటే ఏంటంటే ఇప్పుడు డోరు లాక్ చేసినప్పుడు ఇది నొక్కుని మామూలుగా ఏంటంటే మ్యాగ్నెట్రాన్ అవి ఆన్ అవుతాయి ఫ్రెండ్స్. నొక్కుని మ్యాగ్నెట్రాన్ అవన్నీ ఆన్ అవ్వడానికి ఇది. ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఏంటంటే ఇది రివర్స్లో ఉంటుంది. అంటే ఇది మామూలుగా నొక్కకుండానే ఆన్ అయ్యి ఉంది, నొక్కితే ఆఫ్ అయిపోద్ది. ఇది రివర్స్ అంటే నొక్కితే ఆఫ్ అయిపోద్ది. రిలీజ్ అంటే డోర్ బయటికి తీయగానే ఆన్ అవుద్ది. అంటే డోర్ బయటికి తీయగానే మనకి లైట్ అవి ఆన్ అవుతాయి అన్నమాట. అది బయటికి తీయగానే మనకి అంత అయిపోయింది లోపల అనేది, మనకి డోర్ బయటికి తీయగానే మొత్తం ఆఫ్ అవుతుంది. మామూలుగా ఇది ఇలా క్లోజ్ చేసి ఉంటే ఇది రన్ అవ్వదు. మామూలు తీయగానే పవర్ సప్లై దీనికి వెళ్ళిద్ది అనమాట. అది రివర్స్ ఉంటుంది, దీనికి ఈ స్విచ్కి రివర్స్ ఉంటుంది. ఏదో ఒక సైడ్ పనిచేస్తే అది బాగున్నట్టు ఫ్రెండ్స్, అంతే. ఇలా ఈ 2 మైక్రో స్విచ్లు, ఈ డోర్ స్విచ్లు ఉంటాయి. అది అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే పీసీబీ కంట్రోల్. ఇక దీంట్లో ఉన్నది మనకి ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది పీసీబీ కంట్రోల్. ఇది ఈ కంట్రోల్ బోర్డు. ఇది మనకి ఈ బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బోర్డు పవర్ సప్లై బోర్డు. ఏంటంటే ఈ బోర్డు ద్వారా మనం ఏ కమాండ్ అయితే ఇస్తామో ఆ కమాండ్ ఈ బోర్డులోంచి ఆ పార్ట్స్కి సప్లై పంపించిద్ది అంతే. మనం ఈ ఎదర టచ్ ప్యాడ్లో మనం ఏ కమాండ్ ఇస్తే ఆ కమాండ్ ఈ బోర్డులోంచి వాటికి సప్లై పంపించిద్ది ఫ్రెండ్స్. ఇది పీసీబీ. ఈ పీసీబీ బోర్డు గురించి అన్ని డీటెయిల్గా చెప్తాను. తర్వాత మనకు ఉన్నది ఇది అయిపోయిన తర్వాత మనకు ఉన్నది ఇంకా వీటి గురించి అన్నీ ఇంకేం లేవు ఫ్రెండ్స్. దీంట్లో పార్ట్స్ ఏమి ఉండవు. తర్వాత మనకు అసలు మెయిన్ అంటే మనకి ఈ గ్రిల్ హీట్ ఎక్కుతాకి పవర్ సప్లై, ఏసీ సప్లై 220 volts దీనికి ఇస్తే హీట్ వస్తుంది. అది బోర్డులోంచి మనం ఇక్కడ ఇచ్చిన కమాండ్ని బట్టి ఈ గ్రిల్కి సప్లై వెళ్ళిద్ది అంతే ఫ్రెండ్స్. దీని గురించి బాగా పూర్తి డీటెయిల్గా చెప్తాను. తర్వాత మనకి ఇక మిగిలింది ఇవన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ కింద మనకి ఇంకా దీని కింద ఏమి ఉండవు ఫ్రెండ్స్. అదే మీకు అది వెనకాల అదే ఈ రొటేటింగ్ ప్లేట్కి ఒక చిన్న మోటార్ ఉండి ఆ బెల్ట్ వేసి తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. మనకి ఇంకా ఇంచుమించుగా అన్నీ అయిపోయినాయి. మనకి ఇక్కడ మెయిన్ ఈ పార్ట్స్ ఉన్నాయి. అంటే ఈ పార్ట్లో మనకు ఉన్నది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అడ్జస్ట్ ఫ్యాన్. ఇదిగోండి. ఈ ఫ్యాన్ ఏంటంటే హీటు మనకి ఇది హీట్ ఎక్కుద్దిగా ఫ్రెండ్స్. ఈ హీట్ అంతా మనకి బయటికి పోయే లాగేసి బయటికి అడ్జస్ట్ ఫ్యాన్ బయటికి తోసేస్తుంది వేడిని. అంటే ఇది బాగా ఓవర్ హీట్ ఎక్కకుండా ఇది రన్ అయినంతసేపు, ఇది పనిచేసినంతసేపు ఈ ఫ్యాన్ తిరుగుతుంది. ఈ ఫ్యాన్ ద్వారా ఏంటంటే లోపల ఇది హీట్ బాగా ఓవర్ హీట్ అవ్వకుండా ఈ హీట్ అంతా బయటికి పంపించేస్తుంది. ఇది అడ్జస్ట్ ఫ్యాన్ ఉంటుంది. తర్వాత మనకేంటంటే ఇక ఇక్కడ నుంచి ఉన్నది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ బాక్స్ లాగా ఉంది కదా, మెయిన్ ఇదే ఫ్రెండ్స్. ఇది ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మరు ఇదిగోండి. ఇది ఇక్కడ పక్కనే ఉన్నది కెపాసిటర్. ఈ మూడే ఫ్రెండ్స్ మెయిన్ మనకి మైక్రో ఓవెన్లో ఈ మూడు పనిచేస్తే మనకి ఇంచుమించుగా ఓవెన్లో హీటింగ్ పనిచేస్తుంది. ఈ మూడిట్లో ఇప్పుడు ఇది మ్యాగ్నెట్రాన్ ఫ్రెండ్స్, దీన్ని మ్యాగ్నెట్రాన్ అంటారు. తర్వాత ఇది ట్రాన్స్ఫార్మర్, హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అలాగే ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్. మెయిన్ ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి వోల్టేజ్ వస్తుంది. ఆ వోల్టేజ్ని మనకి కెపాసిటర్, ఈ డయోడ్లు ఉంటాయి. ఈ డయోడ్ ద్వారా డీసీ సప్లై మనకి దీనికి పంపించిద్ది అనమాట. దీనికి వెళ్ళిద్ది. దీనికి మనకి వోల్టేజ్ వెళ్తే ఈ మ్యాగ్నెట్రాన్ ఆన్ అవుద్ది. ఆన్ అయ్యి లోపల మనం పెట్టిన పదార్థం మనకి అది కుకింగ్ అవుద్ది అనమాట. అది దీన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇది మ్యాగ్నెట్రాను, ఇది కెపాసిటరు, ఇవి డయోడ్స్. అది ఇంక ఇవే ఫ్రెండ్స్ మామూలుగా ఉండేది. దీంట్లో ఉండే పార్ట్స్ ఇవే. నెక్స్ట్ వీడియోలో ఈ పార్ట్లన్నీ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్.